మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా, పూర్తిగా ఈ వీడియో అయితే చూసేయండి, ఇది మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా. ఇదిగోండి మా అక్కోల పిల్లోడైతే చేపల గేలం పట్టాడు. ఇక చూడండి నేను పట్టాడు, మా అమ్మ అయితే చేస్తుంది. ఈరోజు అయితే మాది చేపల కర్రీ, మీరు చూసేయండి ఎలా చేస్తుందో మా అమ్మ. చూస్తున్నారు కదా, అదిగోండి రూప్ చెందండి, ఇవన్నీ రూప్ చెందులే. గేలం అయితే బోధిలో గేలం పట్టాడు, చూసారా. అసలు ఇవి కూర వండుకున్నా ఫ్రై చేసుకున్నా అసలు వీటిలో ముళ్ళు అనేది ఉండదు ఫ్రెండ్స్. చూసారా, మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ రూపంలో తెలపండి. ఇదిగోండి మా అమ్మ అయితే తోలు ఇట్లా తీసేస్తుంది, మనం తోముకునే పని లేదనమాట. ఇలా తోలు తీసేస్తే మనం అదిగో చూడండి ఎంత తెల్లగా వచ్చేసింది. వాటిని శుభ్రంగా ఉప్పేసి కడుక్కుంటామే. చూసారు కదా, అలా శుభ్రంగా చేసేసుకోవాలి. మా అమ్మ చేపలు బాగా చేసిద్ది ఫ్రెండ్స్. చూసారా గేలానికి ఎంత చక్కగా లాగాడు. ఇలా మనం తోలు తీసినాక కూడా ఫ్రెండ్స్ తోమాలి, ఎందుకంటే దానికి ఉన్న జిలిబిరి నాచులా ఉంటుంది ఫ్రెండ్స్, పీచు. ఆ పీచులా ఉన్న నాచు తోమితే ఏంటంటే స్లోగా తోముకోవాలి. అలా అదిగో మా అమ్మ చూడండి ఎలా చేస్తుందో, అదిగోండి పీస్ ఎలా కనబడుతుందో చూడండి. అలా శుభ్రంగా చేసుకోవాలి. అలా పీస్ తీయడం వల్ల మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలా శుభ్రంగా అయితే చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు అనేది నీసు వాసన రాదు. మనం తినేటప్పుడు కూడా మనం ముక్క అన్నంలో పెట్టుకు తింటాం కదా, అప్పుడు కూడా నీసు వాసన అనేది రాదు. మా అమ్మ అయితే ఎలా వండుతుందో చూసేయండి, మా అమ్మ స్టైల్లో. మా అమ్మ ఎలా వండుతుందో చూడండి. అలా సేమ్ అలాగే వండుకుంటే మీ కూర అయితే టేస్టీగా ఉంటుంది. అసలు సూపర్ వండిద్ది మా అమ్మ. మా అమ్మ ఇదే అని కాదు, ఏ కూర అయినా మా అమ్మ బాగుండిద్ది. ఇది చూసేయండి మీరు. ఇలా శుభ్రంగా అయితే తోముకోవాలి ఫ్రెండ్స్. తోముకుంటే మనకేంటంటే బాగుంటుంది అనమాట. ఇలా తోమేసుకున్న తర్వాత ముక్కలు కోసిద్ది మా అమ్మ, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇలా ముక్కలుగా కోసేసింది. వీటిని అందులో వేయామా చూపిస్తున్నానుగా, అందులో వేసే. అదిగోండి ఫ్రెండ్స్ శుభ్రంగా చేసేసింది. నీట్గా అయితే ఇలా తోముకోవాలి. మనం తోలు తీసినా సరే మళ్ళీ వాటికి జిలిబిరి అవును నాసులాగా ఉన్నాయన్నీ వస్తాయి. అది శుభ్రంగా లేకుండా అయితే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు. ఇలా చేసేసింది ఇంత శుభ్రంగా చేసుకుని. ఇప్పుడు మా అమ్మ ఎలా వండిద్దో మీకు చూపించేస్తాను, చూసేయండి. అయితే ఈ చేపల్లోకి ఫ్రెండ్స్ 2 ఉల్లిపాయలు అయితే తీసుకుంది. పచ్చిమిరకాయలు, మేమైతే పచ్చిమిరకాయలు ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. అన్నంలో నంచుకుని తింటాము, మాకు చాలా ఇష్టం. మీరు కూడా తింటారా అలాగా? మీరు కూడా అలా తింటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా అమ్మ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయలు అయితే కోసేసుకుంటుంది. పచ్చిమిరకాయలు కూడా చూపిస్తా చూడండి. మేము బద్దలుగా అయితే పచ్చిమిరకాయలు కోసుకోము, అలా చివర్లో తుడుము అలా కోసుకుంటాం. ఎందుకంటే కూరలో ఉన్న గుజ్జు అందులోకి వెళ్తుంది కాబట్టి అలా కోసుకుని అలా డైరెక్ట్గా అలాగే వేసుకుంటాము. అప్పుడు పచ్చిమిరకాయగా మాకు అన్నంలో నంచుకుని తినడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ అయితే ఎప్పుడు ఏ కూర ఉన్నా సరే అలా ఉల్లిపాయలు నలిపిద్ది ఫ్రెండ్స్. అలా అమ్మకే అలవాటు. మీరు కూడా ఎవరైనా మీ మమ్మీస్ ఇలా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. చేపలు అయితే వేస్తుంది చూడండి. అలా చేపలు వేసుకున్న తర్వాత చేతితో మా అమ్మ కలిపిద్ది. ఆ చేతితో కలుపుతుంటేనే వాసన వచ్చేద్ది ఫ్రెండ్స్. అసలు కూర ఉడకన అవసరం లేదు. మా అమ్మ అలా చేసేటప్పుడు మాకు అసలు ఆ గుజ్జు ఆ గ్రేవీ అనేది మా అమ్మ అలా కలిపేటప్పుడే వచ్చేసిద్ది చూడండి. ముందుగా అయితే మా అమ్మ సాల్ట్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. నేను వీడియో తీస్తున్నాను అందుకే కనిపించలేదు మీకు, నేనే వీడియో తీసేది. మా అమ్మ నీచు కూరల్లోకి నూనె అంటే ఆయిల్ ఎక్కువ పోసిద్ది, అలాగే కారం కూడా ఎక్కువే వేసిద్ది. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుందని చెప్పి మా అమ్మ ఎక్కువే చేసిద్ది. కారమైనా నూనె అయినా ఎక్కువ వేసిద్ది. సాల్ట్ అయితే మనకి సరిపడా అంత వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత చేతితోనే కలిపిద్ది ఫ్రెండ్స్. గరిటెతో కలపకండి, గరిటెతో కలిపితే మీకు టేస్ట్ రాదు, అలాగే గుజ్జు కూడా రాదు కూర. మా అమ్మ ఎప్పుడు చేతితోనే కలిపిద్ది. అలా చేతితో కలిపితేనే బాగుంటుంది. చూడండి ముక్కలన్నిటికీ ఉప్పు కారం అన్నీ పట్టేలా కలిపిద్ది. కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటుంది, సరిపడా అంత నీళ్ళు మీకు ఎంత సరిపోద్దో అంతలా సరిపడా నీళ్ళు పోసుకోండి.
ఈ తర్వాత చింతపండు అనేది నానబెట్టుకుంటాం కదా, ఆ చింతపండు నానబెట్టుకునేటప్పుడు అనమాట మనం మిగతా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడే నీళ్ళు పోసేసుకుంటే బాగోదు, అందుకని చెప్పి మనం చింతపండు నానబెట్టుకున్న తర్వాత పోసుకోవాలి. ఇది ఇలాగా నానబెట్టడం కూడా చూపించాను కదా మీకు. అలా నానబెట్టిన తర్వాత ఇదిగో తొగతొగలాడేటప్పుడు కూర అనమాట, తొగతొగలాడేటప్పుడు ఆ చింతపండు గుజ్జు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మా అమ్మ అన్నిటికి ముక్కలన్నిటికి పులుపు పట్టేలాగా తిప్పిద్ది అనమాట. అలాగా తిప్పిన తర్వాత కరివేపాకు కూడా వేసిద్ది. చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ. ఇలా ఈ పద్ధతిలో మీరు కనుక ట్రై చేశారంటే ఖచ్చితంగా టేస్టీ రూప్ చందు చేప కూర అంటే కూర అయితే మీకు రెడీ అయ్యిద్ది. చూసారా, దాదాపుగా రెడీ అయిపోతుంది కూర. మీకు చూపించేస్తాను. అది కూడా మేమైతే చక్క చెట్టు కింద కూర్చుని తిన్నాము, మేమందరం ఫ్యామిలీ అందరు కూర్చుని. నేను కూడా మీకు టేస్ట్ అనేది ఎలా ఉన్నది కూడా చెప్తాను, అది కూడా చూడండి. మా అమ్మ అయితే ఈ చిన్న చేపలే కదా, మా అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయదు, ఎల్లుల్లిపాయ వేసిద్ది. ఎల్లుల్లిపాయ వేసిద్ది, అల్లం వేయదు. అది కూడా చూడండి, అల్లం వేసిద్ది మా అమ్మ. మీరు కూడా ఇలానే చేస్తారా ఇంట్లో? ఎప్పుడన్నా తిన్నారా అసలు రూప్చంద్? తింటే మట్టికి నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీరు కూడా తిన్నారా లేదా నాకు తెలిసిద్ది కదా. ఆ అమ్మ ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత అయితే మా అమ్మ అలా తిప్పిద్ది అనమాట కూరని. కరివేపాకు కూడా వేసింది, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి కూర అయితే జ్యూసీగా టేస్టీగా రూప్చంద్ చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము తినేది కూడా చూపించేస్తాము, చూసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. మేమైతే ఒక్కొక్కరు 2 ప్లేట్స్ లాగిచ్చేసాం. 2 ప్లేట్లు తిన్నాం మేము ఒక్కొక్కరు. అంత బాగుంది కూర, అంతా ఖాళీ అయిపోయింది అసలు. చూడండి ఎంత బాగుంది అసలు. వేడి అన్నం, వేడి కూర బాగుంది అసలు. మేమందరం తిన్నాము కూర్చుని, మా అమ్మ మాకేసి ఇచ్చింది. చూసేయండి, అది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నాకు, తిన్నాము ఇలా మేము కూడా అని చెప్పేసి. అదిగోండి నేనే కూర్చున్నాను తింటున్నాను, చూడండి. హాయ్, ఇది తిని మీకు చూపిస్తాను అని చెప్తున్నాను, టేస్ట్ చేస్తాను. మా అక్కోళ్ళ పిల్లోడు వీడియో తీస్తున్నాడు నన్ను నేను తినేటప్పుడు. అసలు ఎంత కాలిపోయింది ఫ్రెండ్స్ అసలు. నేనైతే చేప ముక్క ఉంది కదా, ఆ చేప ముక్కని అన్నంలో పెట్టుకు తింటే అసలు టేస్టే వేరబ్బా. ఓకే ఫ్రెండ్స్, మరి చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొందరికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, వీడియో చూడకుండా చూసి లైక్ చేయకుండా వెళ్ళకండి.